యెజబెల్ లాంటి కోడలతో విసిగిపోతున్న అత్తమామ, భర్త, కుటుంబీకులందరూ కూడా పాపం తెలియదండి. పాపం దేవుడు పరీక్షగా ఇస్తారు కొంతమందిని. అయ్యా నా కోడలయ్యా, మరొకటి అక్రమ సంబంధం కలిగి నా కొడుకును కొట్టిస్తూ, నా కుటుంబాన్ని నాశనం చేస్తూ, పోలీస్ స్టేషన్లు ఎక్కుతూ, వాళ్ళకు కూడా సాడీలు చెప్తూ ఎన్నో విధాలుగా మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందయ్యా. నా కొడుకు మంచివాడు, ప్రేమిస్తున్నాడు, కానీ ఈ విధంగా మా కుటుంబాన్ని ఈ విధంగా చేస్తుందయ్యా అంటే నేను ఒకటి అంటాను, మీరు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ప్రభువుని పట్టుకుంటే ప్రభు మీ పక్షాన్ని వ్యాజ్యమాడతాడట. యెజబెల్ కూడా ఏమనుకోనింది, దేవుని ప్రవక్తలందరినీ చంపించేసింది. చివరికి ఏలియా గారు కూడా చంపాలని చూసింది. ఏలియా గారు ఒక్కటే అన్నాడు, తర్వాత కాలంలో యెజబెల్ మాంసం కుక్కలు తింటాయన్నాడు. ఆ తర్వాత యెహూ రాజుని దేవుడు ఎన్నుకొని యెహూను రాజుగా చేసి యెహూ చేత యెజబెల్కి ఏ గతి పెట్టించాడు, కుక్క చావు తెచ్చిందండి. కోటపై నుంచి కాళ్ళు పట్టుకుని ఇసిరేస్తే మాంసం కూడా చెదిరిపోయిందండి మెదడు మొత్తం. ఆ స్థితి స్త్రీలకు వచ్చింది ఖచ్చితంగా. అత్తమామ విలువ, భర్త విలువ తెలియకుండా ఏడిపిస్తున్న